హాయ్ అండి. ఈరోజు వీడియోలోన మేక దెబ్బ అనమాట. ఆ కర్రీ ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇది ఎలా చేసుకుందాం అనేది ఫస్ట్ నుంచి వీడియోలో చూద్దామండి. ఫస్ట్గా మేక దెబ్బని మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్లో. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసానండి. కుక్కర్లో కుక్ చేసుకుంటే బేగా అయిపోద్ది అనమాట తొందరగా. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. బాగా రెడ్గా అయ్యాక కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా బాగా నూనెలో బాగా వేగాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి రెండు బాగా మిక్స్ అయ్యాయి కదండి, ఇప్పుడు దీంట్లో కొంచెము కారం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవంతా బాగా కలుపుకోవాలి. ఇవి కారం అది పచ్చివాసన పోయిందాక మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఇవ్వండి మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో టమాటా పీసెస్ని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందామండి, ఇది అడుగు మాడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఆ టమాటా కుక్ అయిందాక బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంతకలా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఏంటంటే మేక దెబ్బ, దాన్ని మంచిగా వాష్ చేసి ఇందులోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోకి మేక దెబ్బని యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకుందాం. కింద నుంచి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి అడుగు పడుతుంది. సో అందుకు కింద నుంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ అంత వేస్తాం కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చిందాకా కుక్ చేసుకుందాం. ఇదిగోండి, అయిపోయింది, 4 విజిల్ వచ్చింది. ఇప్పుడు తీసి చూద్దాం. దీంట్లో ఒక కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కింద మీద మంచిగా కలిపేసుకున్నాక ఇదిగోండి, అయిపోయినట్టే, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి, అంటే కిచెన్లో కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అండి. ఇప్పుడు నేను హాల్లోకి తీసుకొచ్చి చూపిస్తాను ఎలా అయిందనేది. దెబ్బ కూర రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.